బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన గోశాలలో ఘోరం చోటు చేసుకుంది. తిమ్మాపురంలో 8 కోడెలు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కోడెలను పాతిపెట్టారు. ప్రస్తుతం గోశాలలో 1200 కోడెలు ఉండగా సరైన నిర్వహణ లేక కోడెలు చనిపోతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవులు చనిపోతున్నా ఆలయ ఈవో కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా సరైన ఏర్పాట్లు లేక ఆవులు మృతి చెందాయని చెబుతున్నారు. ఆవులతో ఆలయానికి కోట్ల ఆదాయం ఉన్నా కూడా సంరక్షణలో విఫలమవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన గోశాలలో ఘోరం చోటు చేసుకుంది. తిమ్మాపురంలో 8 ఆవులు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో ఆవులను పాతిపెట్టారు. ప్రస్తుతం గోశాలలో 1200 కోడెలు ఉండగా సరైన నిర్వహణ లేక కోడెలు చనిపోతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవులు చనిపోతున్నా ఆలయ ఈవో కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా సరైన ఏర్పాట్లు లేక కోడెలు మృతి చెందని చెబుతున్నారు. కోడెలతో ఆలయానికి కోట్ల ఆదాయం ఉన్నా కూడా సంరక్షణలో విఫలం అవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేవస్థానం కూడా చనిపోయాను. అధికారి చెప్పిన చనిపోయిన తీసుకొని బంద్ పెట్టామని నేను తీసుకొచ్చిన ఊరి చివరి ఇక్కడ ఎల్లమ్మ గుడి చివరిలో వాగుల జేసీతో పొక్క తీసి బంద్ పెడతాను. 8 ఇది దేవస్థానం కూడా చనిపోయాను. అధికారి చెప్పిన చనిపోయి సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన గోశాలలో ఘోరానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ అందిస్తారు. కిషోర్, వేములవాడ ఆలయానికి సంబంధించిన గోశాలలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. తెల్లవారుజామున 8 కోడెలు కూడా మరణించినట్టు కూడా తెలుస్తుంది. అది గుర్తుటప్పుడు కాకుండా ఆలయ సిబ్బంది వాటిని ఖననం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వేములవాడల గోశాలలో చోటు చేస్తున్నాయి. అయితే ఆలయానికి సంబంధించి భక్తులు తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక క్షేత్రంగా వేములవాడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన భక్తులు తమ మొక్కుల్లో భాగంగా కోడెలను అటు రాజన్నకు వేములవాడ రాజన్నకు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో అటు కొంతకాలంగా భారీగా వచ్చిన కోడెలు సుమారు 1200 పైగా కోడెలు వేములవాడ ఆలయానికి వచ్చాయి. దీనిలో భాగంగా ఇటు ఆలయానికి సంబంధించి ఒక గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఆ గోశాలలో ప్రస్తుతం మాత్రం 1200 పైగా కోడలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కోడల సంబంధించి అయితే నిర్వహణ లోపం అలాగే వాటి వసతులకు సంబంధించి ఆలయ సిబ్బంది పట్టించుకోవట్లేదనే ఆరోపణలు పలు కోడలు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరణిస్తున్నట్టు కూడా ఆలయ సిబ్బంది గుర్తించారు. దీనిలో భాగంగానే గతంలో కోడెలను ఎవరైతే పాస్కున్న పుస్తకాలు ఉన్న రైతులకు అప్పచెప్పాలని కూడా ఆలయ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. దీని నేపథ్యంలో చాలా వరకు కోడెలను కూడా ఇతర స్కామ్ జరిగింది తెలిసిన వ్యక్తులకే ఈ కోడెలను అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ కోడెల పంపిణీ అనేది నిలిపి నేపథ్యంలో మళ్ళీ రైట్. థ్యాంక్ యూ కిషోర్.